నెగిటివ్ ఏం లేదు, బాగుంది. రాజమౌళి సెంటిమెంట్ లేదు అసలు. మేకింగ్ కూడా చాలా బాగుంది అండ్ ట్విస్ట్లు కూడా బాగానే ఉంది. లాగ్ ఎక్కువ ఉంది అంటున్నారు కదా, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది కానీ పర్లేదు అన్న, బాగానే ఉంది. డైరెక్షన్ ఎట్లా అనిపించింది? ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అన్న, ఎన్టీఆర్ చూడడానికి వెళ్ళాలి. జాన్వీ కపూర్ కూడా సెకండ్ హాఫ్ లో బాగా చేశారు అండ్ టేకింగ్ కూడా చాలా బాగుంది. పార్ట్ 2 ఉంటుందండి, పార్ట్ 2 రావాలని కోరుకున్నా, బాగా వెయిట్ చేస్తున్నా. సినిమా అయిందండి, బాగానే తీశారు. పార్ట్ 2 కోసం అందరూ వెయిట్ చేయొచ్చు, కానీ ఆ లీడ్ ఏమి ఇవ్వలేదు, కానీ అది కంటిన్యూటీ అనుకోవాలి ఇంకంతే. దాన్ని మొత్తం నెగిటివ్ స్ప్రెడ్ అయిపోయింది కదా సినిమా పైన, నెగిటివ్ బిట్ చేసిందా సినిమా? కొంతమంది ఎందుకో మరి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. లేదు, సినిమా అయితే చాలా బాగుందండి, ఫ్యామిలీని చూసే సినిమా ఇది. శివ కోటల్గా బాగా తీశారు. ఎన్టీఆర్ గారి కెరీర్లో ది బెస్ట్ మూవీ ఇదే. ఆల్రెడీ జైలరు చాలా సినిమాలు హైలైట్ ఇచ్చాడు. ఈ సినిమాకి 1000కి 1000% న్యాయం చేశాడు అనిరుద్ధ్ గారు. అనిరుద్ధ్ గారు బీజేమే హైలైట్ సినిమా. జానీ కపూర్ రోల్ చాలా తక్కువ ఉంది అంటున్నారు, హీరోయిన్ రోల్ తక్కువ ఉంది మాట వాస్తవమే, కానీ నెక్స్ట్ పార్ట్లో దానికోసం ఇంకా లెంత్ ఎక్కువ పెంచుతారని ఎక్స్పెక్ట్ చేస్తాను అంతే. ఉన్నంతలో ఆయన బాగానే చూపించారు ఆ అమ్మాయిని. సైఫ్ అలీ ఖాన్ గారు అయితే అసలు ఎన్టీఆర్ గారు 2 పొట్టేళ్ళు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అంత రేంజ్లో యాక్ట్ చేశారు. ఇద్దరు ఒకరొక పోటీ పడి యాక్ట్ చేశారు. శ్రీకాంత్ గారు లాస్ట్లో సొరసేప కానీ ఆ సముద్రం విఎఫ్ కానీ అసలు అవతార్ రేంజ్ విఎఫ్ఎక్స్ అవి అంటే ఆ లెవెల్లో ఉన్నాయి మన తెలుగు ఆడియన్స్కి. నేను మరి హాలీవుడ్లో పోల్చలేదు, కానీ మన తెలుగు వరకు ఓకే, బాగుంది, బాగా చేశారు. కొట్టాల శివ గారి డైరెక్షన్ ఎట్లా ఉందన్న? కొట్టాల శివ గారు జనతా గ్యారేజ్ ఒకటి తీశారు ఇంతకుముందు ఎన్టీఆర్ గారితో. ఇది వాళ్ళకి డబుల్ హ్యాట్రిక్ ఈ సినిమా, బాగా చేశారు, బాగుంది. అదే మెయిన్ హైలైట్ కదా. 5కి నేను 4 ఇస్తానండి. 4 ఇస్తాను. ప్రొడక్షన్ వాల్యూస్, ఆర్ట్ కానీ అన్నీ బాగా చేశారు, చాలా హై రేంజ్లో. యాంటీ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా డైరెక్షన్ బయటకు వస్తారు.